హాయ్, వెల్కమ్ టు చిత్రం చూడరా. నేను మీ లతని. ఈరోజు మా దగ్గరికి సంజయ్ గారు వాళ్ళ తమ్ముడు మధు వచ్చారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుంటాం. ఏమైందమ్మా? ఇక్కడ చూడు. సరే, నీ బాగా రేపు ఇంట్లో చాలా మా విద్యుత్ పోయింది మేడం. చచ్చిపోతూనే ఉంది మేడం. ఎందుకు అంత మాట? ఫ్యామిలీ పోతుంది మేడం. ప్రాబ్లం ఏంటి? మా ఆయన పెట్టింది ఏం జరిగినా బయట రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తుంది మా ఫ్యామిలీ మా పిల్లలు నేను చచ్చిపోవాలనిపిస్తుంది. ఎందుకు అంత మాట్లాడుతున్నాను? పోయింది మేడం. మా ఆయన ఇచ్చికల్లో పోయింది. బెడ్రూమ్ లో ఏం చేసిన వల్ల బయట రిలీజ్ చేస్తున్నాను మేడం. మొన్న నాకు తెలిసింది బయట రిలీజ్ చేస్తున్నాడు మేడం. నేనేమేం చేసిన వాళ్ళు రిలీజ్ చేస్తున్నాడు. యూట్యూబ్ లో టర్నంలో రిలీజ్ చేస్తున్నాడు. మరి మొన్న తెలిసింది. అతను సెల్లోతో కంపెనీకి వెళ్తే సెల్లో చూశాను మేడం. నేనే చూశాను. ఈ మా తమ్ముడికి మా అమ్మకి మా నాన్నకి చేస్తే నా ఇచ్చేది ఏమవుతుంది మేడం? అతను ఎంత పని చేశాడు అసలు. మొన్న నేను ఏదో అది మామూలుగా ముందు ఆయన ఎప్పుడు కూడా ఇలాగే చేస్తున్నాడు. 2 సార్లు సెల్ మొబైల్ పెట్టారు. అంటే అతని పక్కే పెట్టేసుకున్నారు. ఎందుకు పెట్టేసుకున్నారని డౌట్ వచ్చి అతను బాత్రూమ్కి వెళ్తుంటే నాకు డౌట్ వచ్చి ఒకసారి మొబైల్ చూస్తానని చూసాను. ఇవల్ల చూస్తుంటే నాకు షాక్ మేడం. వీడియోలు ఉన్నాయి మేడం. ఏం చేయాలో నాకు తెలియలేదు. ఏం చేయాలో తెలియలేదు. మా ఫ్యామిలీ తెలిసి అప్పుడు నా పరిస్థితి పోయింది. 2 పిల్లలు మరి పాప హాస్టల్లో చదువుతున్నారు మేడం. నేనేదో కొద్దిగా అప్పుల్లో ఉన్నాను. 20 లక్షలు 20 లక్షలకి 10 లక్షలు అంత ఎందుకు చేశానంటే పాపకి మ్యారేజ్ చేశాను మేడం. మ్యారేజ్ చేసిందని అప్పటికి 10 లక్షలు తీరిపోయిందని తనే చెప్పారు. ఇప్పుడు 10 లక్షలు ఉన్నది. అది వడ్డీ కడుతున్నారు అన్నారు. డ్యూటీకి వెళ్ళారు. వర్క్కి వెళ్తున్నాను చెప్పినా ఏం చేస్తున్నారో నాకు తెలియదు. మా తమ్ముడు చెప్పిన దాకా నాకు తెలియదు మేడం. ఏమని చెప్పింది తమ్ముడు? ఇలా బెడ్రూమ్లో పోతుంది. నేను బెడ్రూమ్లో ఏం చేస్తాను నా వల్ల డబ్బులేకం చేస్తున్నాడు మేడం. మా ఫ్రెండ్స్ వాట్సాప్ లో వచ్చింది మేడం. మా ఫ్రెండ్స్ నాతో అంటారు ఏమని ఎవరు వీడియోస్. మా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు మా అక్కని ఇంటికి వెళ్ళి చెప్పుకున్నాం. నాకు మా ఆయన నాతో మా భర్త నాకు ఎందుకు ఆలోచిస్తాడని నేను అది డౌట్ పడ్డాను. ఇప్పుడు చెప్పిందాక నాకు అర్థం కాలేదు మేడం. మాది ఇచ్చిందల్లా పోయింది. అసలు బెడ్రూమ్ విషయాలు బయటకు వెళ్తే పడిపోతుంది కదా మేడం. పరువు నేను చచ్చిపోయాను అనుకో. అది అసలు నా మొగుడా కాదో నాకే అర్థం కావట్లేదు మేడం. మాకు ఆడుకుంటున్నాడో తెలియడం లేదు మేడం. అలా చేస్తున్నాడు. మీరు అడగాల్సింది కదా మరి. ఆ వీడియోలు వచ్చినప్పుడు అడగాల్సింది. నేను అడిగాను మేడం. మా బావని అడిగినా ఏమని ఎందుకు ఇలా చేయడం నీకు న్యాయం అంటే నా ఇష్టం కదా, నా ఫ్యామిలీ నా ఇష్టం, నేను ఎందుకు అంటాను. ఫ్యామిలీ అయితే అలా చేస్తాను. అయితే మీ అక్క కదా తను. మా అక్క కదా మీ అక్క ఎందుకు ఎంత నేను పెళ్లి చేసుకుంటే నా ఇష్టం అంటుంది మేడం. అట్లన్నప్పుడు మీ అమ్మ నాన్న కూడా చెప్పాలి. మా అక్క కూడా ఎప్పుడు ఎలాగని అంటే ఇట్లా బయట గొడవ పడ్డ విషయం మీ అక్కకి చెప్పలేదు నేను. మా ఫ్రెండ్స్ తెలిసింది. ఈ లోపు చెప్పినాను మా అక్కది ఏంటక్క ఎలా జరుగుతుందంటే అంటే ఇంకా హెవీ అయిపోతే ఇంకా ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. దానికోసం అనేసి మీ అక్క చెప్పుకున్నాం. మా అమ్మకు చెప్తే ఏమైతుంది మేడం? మా ఇంట్లో కూడా తెలియదు మేడం. పిల్లలు కూడా తెలియదు. నా ఆల్రెడీ నా కూతురికి చంపేస్తాడు. నా కొడుకు చచ్చిపోతాడు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి మేడం? మేము ఏం చేయాలి మేడం? ఊళ్ళో తలెత్తుకొని పరిస్థితి మేడం. మరి ఇలాంటి వచ్చినాక ఎట్లా ఉంటుంది చెప్పు? మా బావ చెప్తున్నా మేడం నీకేం కావాలి బావ అని అడుగుతున్నాను. చెప్పండి నాకేమవుతుంది. ఏం జాబ్ చేస్తాడమ్మా? అతను ఎప్పుడు చెప్తాడు మేడం. నేను జాబ్ చేస్తుంది. ఏ జాబ్ మాకు తెలియదు. ఇంతవరకు పెళ్ళి వచ్చేందుకు మాకు తెలియదు మేడం. జాబ్కి వెళ్తున్నాను కదా. నైట్ 8 గంటలకు వస్తాడు. అది అర్థం కాదు మాకు. అంటే 20 లక్షలు ఉంది కదా. అటుకోసం టెన్షన్ అయ్యి ఎక్కడ వర్క్ చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ ఇలా నానే తీసుకుని బయట పెడుతున్నాడు అని నాకు తెలియదు మేడం. మా తమ్ముడు చెప్పిందని నాకు తెలియదు మేడం. మీరు ఏదో నాకు తయారు చెప్పండి మేడం.
తను అంటే రమ్మని చెప్తే వస్తాడా? వస్తాడు మేడం. నాకెలా తెలిసింది? ఇలా యూట్యూబ్ లో మీ చిత్రం చూడ అని ఛానల్ చూసిన, ఛానల్ చూసాక మీతో చెప్తాను. లేకపోతే నాకు తెలియదు మేడం మీరు ఉన్నదని. ఈ బాధ మీదే చెప్పుకుంటాను అంతే. మా అక్కని తీసుకొచ్చి ఎలా నువ్వు బాధపడకు, నీకే మా వల్ల ఏ ఎఫెక్ట్ చేస్తాను, ఓకేనా? తనకి కాల్ చేసి నేను చెప్తానంటే ఫోన్ చేసి నేను మీకు ఇస్తాడు, మీరు మాట్లాడదు. మాట్లాడండి. చెప్తా. ఒక ఆఫీస్లో వస్తా, అక్కడికి రండి అని చెప్పు. వచ్చిన తర్వాత వచ్చినట్టు మాట్లాడదాం, ఓకేనా? ఏంటండి ఆలోచిస్తున్నారు? ఏం లేదు, అప్పు గురించి ఆలోచిస్తున్నాం. ఏంటి అప్పు 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 అలాగే అంటారు. ఆ వడ్డీయే కడుతున్నాం, అసలు కట్టడం లేదు అసలు. మీరేమి ఏంటి ఆలోచన ఆఫీస్ కోసం వెళ్తున్నారు వస్తున్నారు అంతే, ఆ వడ్డీయే కడుతున్నారు, అసలు ఏంటి లేదు అసలు. నువ్వేం టెన్షన్ పడవద్దు, అప్పు గురించి నువ్వు ఆలోచించవాలి. నేను తీస్తాను కదా అప్పు. ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఇంతేనా? ఇంకేం చేయాలి? పిల్లలు కనీసం అప్పు అలాగే నాకు పెట్టేసారా, మీరు మీ దగ్గర తిరుగుతున్నారు. మీరు డ్యూటీకి వెళ్తున్నాను డ్యూటీకి వెళ్తున్నాను. నేను ఎంత ప్రేమగా చూసుకుంటున్నాను కదా. ఏం చూసుకున్నాను కానీ నాకు ఒక డౌట్, మొబైల్ డైరీ తీసి అటెండ్ పెడుతున్నారు. నువ్వు నిజంగా నువ్వు దొరకడం నా అదృష్టం. ఎప్పుడు కంచాలుగా చెప్తున్నారండి, అందరి కన్నా అప్పు మునిగిపోతుందండి. లేదే, నువ్వు దొరకడం నిజంగా నా అదృష్టం. నువ్వు లేకపోతే నేను ఏమైపోయేవాడు. ఏమో కానీ నా అప్పు చూస్తే నాకే భయం అనిపిస్తుందండి. అప్పు గురించి ఎందుకు దిగులు పడతావు? నేను ఉన్నాను కదా, నువ్వు ఉండగా నాకేంటి అసలు? చాలా దిగులు అనిపిస్తుంది. ఏం దిగులు పడవద్దా, నేను ఉన్నాను కదా నీకు. అప్పు గురించి అస్సలు ఆలోచించమాకే. నువ్వు నిజంగా దొరకడం నా అదృష్టం. ఇలాంటి భార్య దొరకడం నా అదృష్టం. హలో హలో, హలో చెప్పు. ఎక్కడున్నారండి? నేను బయట ఉన్నాను. నువ్వు ఎక్కడున్నావు? నేను బట్టల షాప్లో వర్క్ వచ్చాను, మీరు ఒకసారి రండి ఇక్కడికి. బట్టల షాప్ లో వర్క్ చేస్తున్నావా? ఎందుకు జాబ్ చేయడమో? నేను ఉన్నాను కదా. అంటే అక్కడికి ఈ రోజు అక్కడ కొనుక్కోవడానికి వెళ్ళాను, మీరు అక్కడికి రండి, నాకు బయటలో తీసుకుపోతారా ఒకసారి రండి. సరే వస్తున్నాం. లొకేషన్ పెట్టండి చూడండి. ఓకే వస్తున్నాం. లొకేషన్ షేర్ చేసిన అంటే బెడ్రూమ్లో వీడియో తీసేది నీకు తెలియదు, అసలు తెలియదు. నాకు కొద్దిగా తెలియదు కానీ నా నువ్వు చెప్పిన దాకా నాకు తెలియదు అసలు. బెడ్రూమ్ వస్తాడు, పక్కన మొబైల్ పెట్టేస్తాడు ఆన్ చేసి. నేనేమో అనుకుంటున్నాను, నేను కూడా నిన్న మధ్యాహ్నం చూశాను, అప్పుడు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు అది ఆన్ చేసి చూసాను. ఎప్పుడే అమ్మాయి నాకు ఒక డౌట్ మేడం, అమ్మాయితో ఒక్క మాట్లాడుతున్నాను కదా. ఇప్పుడైతే అట్లా వీడియోలు పెడతారమ్మా బెడ్రూమ్ లో. బట్టల షాప్ లో ఇప్పుడు ఉన్నావేంటి? ఎవరిడా? నా గురించి తర్వాత అడుగుతులే. ఇలా ఇచ్చేసి వాడుకన్నా కొడుకు చేసిన కొడుకు మనం చచ్చిపోవాలనిపిస్తుంది. ఎంత కొడుకు నువ్వేంట్రా? చెప్పుకోవాలా అసలు ఏం జరిగింది? కూల్ ఉండి మాట్లాడు. ఏం చేసావు నీకు తెలియదురా? నువ్వేం చేసావు నీకు తెలీదా? ఏం చేశాను? మా పని వల్ల మా పని వల్ల తీసేసాను. వీడు ఏం చేశాడు? అర్థం చేసుకో. ప్రాబ్లం ఏంటంటే సిచ్యువేషన్ ఉంది, అర్థమైందా నీకు? అసలు ఏం నువ్వేం చేసినావు అసలు? ఏం చేసావు నీకు తెలీదురా? వీడియో తెలీదు మేడం. ఏం వీడియో రా? చూస్తే మీ ఇంతకుముందు అబ్బాయి కూడా పడ్డా? చాలా సార్లు కూడా పడ్డా మేడం.
గొడవ పడ్డాడు వీడు నా బామ్మర్ది. నీ బాబు. బామ్మర్ది. దేనికోసం ఏ- కొట్టినవాడిని? నా పర్సనల్ ఫ్యామిలీ విషయాలు ఇన్వాల్వ్ అవుతున్నాడు. ఏం పర్సనల్ ఇస్తున్నాను ఈ విషయాలురా? అరే నీకేం తెలీదు? నువ్వు చేస్తున్న పని అది పర్సనలా? భార్య భర్తలు పడుకుంటే అది పర్సనల్. ఎంత కొడతానా పర్సనల్ అదా? అసలు ఇప్పుడు ఏమైంది? ఎందుకు ఏమైందని నేను అంటున్నాడు మేడం. మీరు అడగలేదు మేడం. అసలు ఎందుకు కొట్టినవాడిని? వాడు నా ఫ్యామిలీ విషయాల్లో తనకి నాకు మధ్య ఇన్వాల్వ్ అవుతున్నాడు. భార్య భర్త అసలు మధ్య ఏ involve విషయంలో ఇన్వాల్వ్ అయితే కొట్టినవాడిని? మాకు విషయం నిలవగానా వాళ్ళ అక్క అంటే దేని కూడా నీ నోటితో నువ్వు వినాలి కదా మేము కూడా. చెప్పు ఒకసారి. మా ఇద్దరికి మధ్య జరిగిన భార్య ఏది ఏది జరిగిందో చెప్పరా? ఏది జరిగిందో మన ఇద్దరి మధ్య అడుగుతున్నా చెప్పురా. భార్య భర్తల మధ్య జరిగే విషయాల్లో వాడు ఇన్వాల్వ్ అవుతున్నాడు. అందుకు వాడిని మందలించాను, అసలు కొట్టాను. భార్య భర్తల మధ్య ఏం జరిగింది, వాడు ఎందుకు ఇన్వాల్వ్ అయింది? దేనికోసమే చెప్పండి సార్. మీ నోట వినాలని ఉంది. వీడియోస్ అని మాట్లాడాడండి. ఏ వీడియోస్? మీ దగ్గర ఎక్కడ వీడియోస్? ఏం వీడియోస్? అడగండి మేడం. నాకు తెలీదు. నేనేదో వీడియోలు చేస్తున్నాను అబద్ధాలని మాట్లాడుతున్నాడు. చెప్పురా వీడియోస్ అని చెప్పు. అసలు క్లారిటీ చెప్పండి. బెడ్రూమ్ లో చేసిన చూపెడుతున్నాడు మేడం. మీరే అడిగే ఊరుకుంటా. బెడ్రూమ్ లో చేసిన చూపెడుతున్నాడు. లంచం కొడుకు చెప్పండి. అసలు ఏం జరిగింది? తను నా భార్య అండి. తను ఎంతో ప్రేమగా చూసుకుంటాడు. మాకు 10 లక్షల పైన అప్పు ఉంది, 20 లక్షల దాకా అప్పు ఉంది. ఆ అప్పు తీర్చడం కోసం నేను రోజు జాబ్ చేస్తూ తను ఎంతో ప్రేమగా ఏంటి ఏంటి రండి జాబ్ చేస్తున్నా? ఏం జాబ్ చేస్తున్నా? అడగండి మేడం ఏం మీరు. జాబ్ చేసి కడుతున్నావు? ఏం జాబ్ చేసి కడుతున్నావు? నేను ఇంటర్నెట్ సెక్టర్ లో పనిచేస్తున్నాను మేడం. ఫస్ట్ థర్డ్ చెప్పను. చెప్తావా చెప్పు ఫస్ట్. కొట్టండి నేను మేడం. ఇంటర్నెట్ సెక్టర్ లో పనిచేస్తున్నానండి. ఏం జాబు? చూద్దామా వెళ్ళి కనుక్కుందామా? అడగండి మేడం. అడగండి. మా ఇంటిలోనే మాకు ఇస్తాడు. ఈ బ్యాచినప్పుడు నాకాడ ప్రేమించేసుకున్నాడు. అట్లా ప్రేమించి అసలు ఇప్పుడు ఎందుకు కొడుతున్నారు? నువ్వు ఏమైంది? క్లారిటీ చెప్తావా చెప్పాలి? ఏ వీడియోస్ గురించి మీ ఇద్దరి మధ్యలో గొడవ అయింది? దేనికోసం? అది క్లారిటీ చెప్తావా దెబ్బలు తింటావా? మా చెప్పు, family- నేను చెప్పాను, family వింటావా? ఏం ఫ్యామిలీ? మా ఇద్దరు పర్సనల్ అది ఏ వీడియో? పర్సనల్ వీడియోలు ఏం వీడియో? మా బెడ్రూమ్ వీడియో. బెడ్రూమ్ వీడియోలు ఏం చేసినావు? ఏం చేశాను? ఏం చేశాడు? ఏం చేశాడు? అడుగు మేడం. అడుగు మేడం. ఆ? చెప్పు ఫస్ట్. నా అప్పు తీర్చుకోవడం కోసం నేను వీడియోలు అప్లోడ్ చేశాను. అంటే భార్యవి అప్పు చేసిన ఇచ్చేస్తావు కదా. భార్య తల్లి నీకెవరు దొరకలేదు కదా. నీకెవరు దొరకలేదు. నాకు అప్పు తీర్చడానికి ఇంకో మార్గం కనపడలేదు మేడం. అంటే నేను లంచిలా కనబడుతున్నాను కదా. నేను లంచిలా కనబడుతున్నాను కదా. బెడ్రూమ్ వాళ్ళు తీస్తున్నావు చెప్పరా? బెడ్రూమ్ వాళ్ళు తీస్తే నేను లంచిలా కనబడుతున్నానా? భార్య భర్తల మధ్య జరిగింది. బయట ఎక్కడ అమ్మాలనిపిస్తుంది? నీ భార్యనే కదా తను. అవును, నేను కట్టుకున్న భార్య, నేను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య. ఏమి యాక్షన్ చేసా? నీ అప్పులు చేసి యాక్షన్ చేసా కదా. ఎవడన్నా ఇలాంటి పని చేస్తాడా? చెప్పు. నాకు ఇంకో మార్గం కనపడలేదు మేడం. కష్టం చేత కదా. డ్యూటీ అంటాడు మేడం. చెప్పు కష్టం చేత కదా. నేను చేస్తాను మేడం జాబ్. నేను బయటకు చేస్తాను మేడం జాబ్. వాడు తెచ్చి పట్టిస్తున్నాడు నాకు మేడం. అప్పు తీర్చడానికి ఇంకో మార్గం కనపడలేదు మేడం. కొట్టండి మేడం. గట్టి కొట్టి ఏం చేస్తాను చేస్తాను. మాట్లాడు. అసలు మీరు ఎందుకు కొడుతున్నారు? ఏం మీకు కొట్టరు? సంబంధం నాకు సంబంధం అంటూ చీడతాం అలా. ఏదో మనకి ఇచ్చేయండి మేడం. మాకు ఇప్పుడు ఏదో ఒక ఇల్లు కావాలి. మీకు ఏం సంబంధం? మా ఇల్లు కావాలి మేడం. వీడు మా ఇంట్లో అవసరాలు మా చేతికి ఏం చేసి తన అప్పు నేను తీరుస్తానండి. ఏం నేను తీరుస్తాను. పెళ్ళం కడుగు వీడియో తీసుకో బయట అప్పు తీరుస్తావా? మనుషులు కట్టరు నువ్వు అసలు. ఏంటి అలా చూస్తాను. చూసి చూసి ఎవరు చేస్తారా? ఏం పీక్తావు నువ్వు? ఏం పీక్తావు? ఊళ్ళో తలెత్తుకోలేమన్నా ఆయన నువ్వు చేసి ఇబ్బంది. వాళ్ళ ఫ్రెండ్స్ వాడికి చెప్పే వరకు నాకు తెలియదు అంట వాడికి. నేను కాలేజీ సరే, ఇప్పుడు ఆ వీడియోలన్నీ డిలీట్ చేసేస్తాను. నాకు వద్దు మేడం. నువ్వు డిలీట్ చేయడానికి అంటే పెట్టండి వంత డిలీట్ చేయండి వంతనా? వీడు పోలీస్ స్టేషన్ లో పెట్టండి పెట్టండి. తెచ్చిస్తావా? వీడు పోలీస్ స్టేషన్ లో పెట్టండి. నాకు అప్పు తీర్చడానికి ఇంకో మార్గం కనపడలేదు. కష్టం చేత కదా నీకు? కష్టం చేత కదా. చెప్పు. నాకు నా పర్సనల్ ప్రాబ్లం జాబ్ పోయింది. నాకు ఇంకో మార్గం దొరకలేదు. అంత అప్పు తీర్చడానికి నాకు ఇంకో మార్గం దొరకలేదండి. లేబర్ పని చేసి చేసుకోవచ్చు. లేబర్ పని కొద్ది 1000 రూపాయలు వస్తాయి. పెళ్ళని అనుకున్నాను మూర్ఖ. అసలు నువ్వు మనిషిని కట్టిరా అసలు. మేడం ఇప్పుడు ఏదో మాకు చేయండి మేడం. మీరు చేయకపోతే మా అందరం చచ్చిపోతాం మేడం. పోలీసులు కప్పు లేకపోతే మేము చచ్చిపోతాం మేడం. మా ఫ్యామిలీ అందరం చచ్చిపోతాం మేడం. పోలీసులు తప్ప చెప్పదు. కావాలంటే ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసి
తన అప్పు నేనే తీరుస్తాను. ఒప్పుకోను మేడం, పోలీసులో పెట్టండి. నాకు ప్రేమ ప్రేమ అని మా జీవితంతో ఆడుకున్నాడు మేడం. తను నీకు ఎట్లా ఉంటుంది కట్టుకున్న భార్యను మోసం చేసి వేరే వాళ్ళు ఎవ్వరి కాదు మోసం చేసి నాకు రేపు వేరే పొద్దున అడ్డం పడితే ఎవరు చేసేది నాకు వేరే గట్టి దొరకలేదు. అందుకే అప్లై చేయాల్సి వచ్చింది. నాకు బెడ్రూమ్ ఎట్టి అమ్ముతారా లంచ కొడుకున్నా? నాకు బెడ్రూమ్ ఎట్టి నీ అప్పు తెచ్చడానికి ఇంకో మాట చెప్పలేదు. ఇద్దరు పనికి వెళ్తా అవుతుంది కదా, లేబర్ పనికి వెళ్తాం కదా. నా కొడుకు చేసుకుంటా కూడా అప్పు తెచ్చు దేనికోసమైంది అప్పు మీ కూతురు మ్యారేజ్ చేయడానికి వెళ్ళాలి అవునండి, కూతురు మ్యారేజ్ చేయడానికి తన బాగా చూసుకోవడానికి. ఏంట్రా బాగా చూసా? ఇదా బెడ్రూమ్ దళాల బయటికి పెట్టడం అదొక బాగా చూసుకోవడం కదా. మరి ఇంకా నన్ను ఏం చేయమంటావు? అప్పుడు లేబర్ పనికి వెళ్తాం రా. నిన్ను మేడం మాకు ఇదెలా తెలియదు మేడం, మాకేదో దారి చూపెట్టాడు మేడం. లేకపోతే మీ ఎదురుగా మా తమ్ముడు నా పిల్లలు అన్న ఊరేసుకుంటాం. అంత మాట చెప్పాలి ఏదో మాట. సరే, ఆ వీడియో మొత్తం డిలీట్ చేసేస్తాను. వద్దు మేడం, మరి మా జీవితంలో వద్దు మేడం. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. పోయిన వీడియోలో ఎలా వస్తాయి మేడం? ఎలా వస్తాయి మేడం? పోయిన వీడియోలో ఆ దండ వద్దు మేడం, మేము చెప్తున్నాం కదా. మా మెలుగు వస్తాం, మా తమ్ముడికి పనికి వెళ్తాం, నేనేదో లేబర్ పనికో బట్టలు చప్పుకెళ్ళి నేను కష్టపడతాను. నాకు వీడు వద్దు మేడం, మా అక్క నేను తీసుకుంటా మేడం. వాడిని నాకు వద్దు, వద్దంటే వద్దు. మంచి సంసారం పాడే చేసుకున్నావు తలెత్తుకోలేని పరిస్థితి మేడం. వీధిలో కూడా తలెత్తుకోలేని పరిస్థితి. ఇదేంటి మేడం, మా ఇజ్జత్ పోయింది మేడం. మారుతాను మేడం, మారుతాను. తను ఉందంటుంది ఇప్పుడు వద్దు మేడం, మాకు వద్దు, మాకు వద్దు అసలు. వద్దు అంటే వద్దు. సరే, డైవర్స్ ఇచ్చేయండి. ఎవరు సచ్చేది? ఎవరు సచ్చేది? ఇన్ని రోజులు గుర్తుకు రాలే? ఇన్ని రోజులు ఎట్లున్నావు? తన అప్పు తీర్చడానికి నాకు ఇంకో పరిస్థితి కనపడలేదు మేడం. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో. జాబ్ చేసుకోవాలి. జాబ్ చేయడానికి లేదు, లేబర్ పని చేసుకోవచ్చు కదరా. లేబర్ పని ఉంది కదా. వసే లేబర్ సీతమ్మ, నువ్వు రావే నా పనికి. సరే, ఇప్పుడు మీరే ఒక పరిష్కారం చెప్పండి. నేను డబ్బు మొత్తం అప్పు తీరుస్తాను. భర్తగా తనకున్న అప్పు మొత్తం డబ్బు మొత్తం నేను తీర్చేస్తాను. పోయిన మీరే వీడియోలో ఒక వస్తాయి పరిష్కారం మేడం. చెప్పండి. పోయిన వీడియోలో వస్తాయి మేడం. కోడల పని ఎలా వస్తుంది మేడం? వీడి నుంచి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. మేము ఇస్తాం మేడం, మా అప్పు తీర్చుగా మేము ఇస్తాం. ఆడ ఎలా చేసినా మాకు అవసరం. మా అప్పు మా బాధలు మేము పడతాం మేడం. మా ఇంటికి రావద్దు, మా ఇంటికే రావద్దు. అప్పు ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. వద్దు కావాలంటే మేడం, వీడియో డిలీట్ చేసేస్తాను. రేపు అమ్మకి ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. వద్దు పోలీస్ కంప్లైంట్. అప్పు మొత్తం నేను తీరుస్తాను మేడం. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీ వల్ల నాకు ఎంతో, నువ్వు లేకుండా నేను ఉండలేను. ప్లీజ్ ఈ ఒక్కసారి క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి. ఈ ఒక్కసారికి క్షమించండి. కావాలంటే వీడియో మొత్తం డిలీట్ చేసేసి అప్పు ఎలాగైనా సరే ఏదో ఒక పని చేసుకొని నీ అప్పు మొత్తం నేను తీరుస్తాను. మన అప్పు మనమే తీర్చుకోము. అప్పు మనం తీసుకునే నాకు ఇలా లోటు నేను పెట్టాడు మేడం. ఇంకా రేటింగ్ మేడం నాకు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయాలి. ఒక్కసారికి క్షమించండి ప్లీజ్. సరే మేడం, కన్ఫర్మ్ ఏదో చేయించండి. నెక్స్ట్ టైం ఇట్లా జరిగింది నాకు ఆమె మాకు ఫస్ట్ ఒకరి మాట కూడా వినదు. అది ఒకరి మాట వినదు. డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కూర్చోలేదు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. నా మాట ఒకరి మాట వినదు. ఇంకెప్పుడు ఈ తప్పు చేయలేదు. తను బాగా చూసుకుంటాను. బాగా చూసుకుంటాను. ఆ వీడియోలు మొత్తం డిలీట్ చేసి ఏదో ఒక జాబ్ చేసి నేను అప్పు తీరుస్తాను. తను ఒక భార్యని అంత ఇబ్బంది పెట్టడం అంటే దీనికి నా నరకం ఇంకేం ఉండదు తెలుసా? నాకు బుద్ధి వచ్చింది. నేను చేయకూడదు తప్పు చేశాను. నేను చేయకూడదు తప్పు చేశాను. తనే నన్ను క్షమించాలి. ఇంకెప్పుడు తనకి ఏ లోటు లేకుండా చూసుకుంటాను. ఇప్పుడు ఏమంటావు? ఉంటాను సరే, ఇప్పుడైతే చూడు ఒకసారి. నెక్స్ట్ టైం ఏమన్నా ఇట్లా మళ్ళీ వీడియో కనిపిస్తాయి కదా నాకు. కనిపిస్తే మేడం పెట్టింది అప్పుడు గమనించినప్పుడు నెక్స్ట్ టైం ఇట్లా చేస్తుంది మేడం మేము ఇంకా ఉన్నప్పుడు మనమే డైరెక్ట్ తీసుకుని తెలుసుకోండి. మీరు కేసు శిక్ష విధించాలా వీడియో చేసేస్తాం. ఇప్పుడైతే మాస్క్ వేసి వీడియో అప్లోడ్ చేద్దాం. వీడియో ఎట్లా అప్లోడ్ చేసినా మనం కూడా అప్లోడ్ చేద్దాం. నెక్స్ట్ టైం ఇట్లా చేసిన అంటే వితౌట్ మాస్క్ లేకుండా అప్లోడ్ చేద్దాం. ఓకే మేడం, కానీ జాగ్రత్త. మీరే ఏదైనా దారి చూపెడతారా మేడం? ఇంకెప్పుడు ఈ పొరపాటు చేయను మేడం. నేను హామీ ఇస్తాను. ఆ తర్వాత తెలుస్తుంది.